చూసి గత వారంలో మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఇట్ వాజ్ అ హోమ్ స్టే. ఆయన అంతా చేసి బీర్ తాగుతారా, వైన్ తాగుతారా అన్నాడు. సారీ, వీఆర్ క్రిస్టియన్స్ అన్నా. ఇట్లా చూస్తున్నాడు, క్రైస్తవులు తాగరా. నెక్స్ట్ బయటికి తీసుకెళ్తూ ఆయన స్థలం చూపిస్తూ, ఇక్కడ కూర్చుని నేను బీర్ పట్టుకుని తాగుతాను, తెమ్మంటారా అన్నాడు. సారీ, మన నా భార్య అనింది, మేము క్రైస్తవులమే, బీరులు తాగము అనింది. ఆయనకి అర్థం కావట్లే, వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు బీర్ తాగుతా పాపమా, మొత్తం మత్తులోకి పాపమా పాపమా. ఎందుకంటే వారు కొత్తగా ఉంది. మేము వెళ్ళినప్పుడు దట్ వాజ్ అన్ ఐసోలేటెడ్ ప్లేస్. ఆయన ఇంట్లో చాలా తలుపులు మొత్తం లాక్ ఒకటి ఉంది, ఫుల్గా ఉన్నాయి. లైవ్లో చెప్తూ బాగుంది. కానీ మేము వెళ్ళింది, మా సంగతి తెలుసుగా, మేము ప్రార్థన చేస్తాం, వారు ముందే ప్రార్థన చేస్తాం. మాకు ఆహారం తీసుకొస్తే ప్రార్థన చేస్తాం. మీరు చేస్తారా? మీ ఇంట్లోనే ప్రార్థన చేయరు, ఇంకా బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడ మొహమాట పడతారు కదా, అవునా? డూ యూ హ్యావ్ ద ఫెయిత్ టు ప్రే? డూ యూ హ్యావ్ ద కరేజ్ టు షో యువర్ సెల్ఫ్ దట్ యువర్ ఫెయిత్, యువర్ బిలీఫ్? వారందరు కుటుంబస్తులు వస్తే మేము ఆహారం దీవించి ప్రార్థన చేస్తే ఆయనకు అర్థం కాలే. ఆయన బై మిస్టేక్ ఏదో పక్కన అది ఉడిస్తాను మాట్లాడుతున్నాడు. నేను నా స్వరాన్ని ఇంకొంచెం గట్టిగా ఎత్తా. ఆయన వెంటనే ఆగిపోయి భయపడిపోయి, సారీ సారీ సారీ, ఐ డోంట్ నో యువర్ ప్రేయింగ్ అన్నాడు. ఆమీన్ ఆమీన్ అన్నాడు. నెక్స్ట్ అలాగ నేను నెక్స్ట్ అడుగేస్తాను. నెక్స్ట్ రోజు బయటికి మొత్తం గొడ్డలు వేసి కప్పేశాడు. ఆయన ఇల్లు ఎవడు కప్పమన్నాడు? నేను కప్పన్నానా? వెంట్ ఫర్ అ హోమ్ స్టే, బికాస్ అక్కడ హోటల్ లేవు కాబట్టి, హోమ్ స్టే ఉంటుంది కాబట్టి ఇల్లు గదిగా ఇస్తారు, ఇంట్లో గదిని ఇస్తారు రెంట్కి. కానీ ఇంట్లో మొత్తం కప్పేశాడు. కప్పేసి ప్రార్థన చేయమంటున్నాడు, ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. కేవలం 1.5 రోజులు అక్కడ ఉన్న ఆ స్థలంలో 1.5 రోజుల్లో ఆయనలో కలిగిన విశ్వాసం చూడాలి. నేను మీతో వచ్చానా అని అడుగుతున్నాడు. నేను మీతో వచ్చానా అని అడుగుతున్నాడు. ఆయన మేము వచ్చిన తర్వాత మా సహోదరులు ఫోన్ చేసి, మీరు మా ఇంట్లోకి అడుగు పెడతాం, దేవుడు మా ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది, మాకు ఒక ఆనందం కలిగింది, ఒక దీవెన కలిగింది, వీఆర్ ట్రూలీ బ్లెస్డ్, ఐఎమ్ గివింగ్ దిస్ లైఫ్ స్టేట్మెంట్ అని అంటాం. నిజంగా మేము ఆశీర్వదించబడ్డాము, మరలా రండి మరలా రండి మరలా రండి. నేను అన్నాను, సరే మేము ప్లాన్ చేస్తాము, మా టీం అందరం తీసుకుని, కావాలంటే మా చర్చ్లో ఒక గ్రూప్ని తీసుకుని వచ్చి మేము కావాలంటే అక్కడ ఉపవాస ప్రార్థన ప్లాన్ చేస్తామంటే, ఓ ప్లీజ్ ఐ విల్ హోస్ట్ ఎవ్రీబడి అంటున్నాడు. ఆ షూటింగ్ చేస్తూ ఉంటే ఆయన పరిగెడుతున్నాడు చూడాలి. ఓనర్ ఆయన మన కుర్రోళ్ళ కన్నా వేగంగా పరిగెడుతున్నాడు. బట్ దెన్ ఇనీషియల్గా నాకు చెప్పింది ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళి నువ్వు క్రైస్తవుడు అని చెప్పొద్దు అని చెప్పారు నాకు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు క్రైస్తవుడు అని చెప్పొద్దు, చంపేస్తారని చెప్పారు. ఆడికి వెళ్ళినప్పుడు క్రైస్తవుడు అని చెప్పొద్దు, మొత్తం ఐసోలేట్ చేస్తారు, ఇంట్లోంచి బయటికి తరిమేస్తారు అన్నారు. ఓ లోడింగ్ ఇచ్చి పంపించారు నాకు. నన్ను దేవా, నువ్వు నా తోడు ఉంటే మాకేం బాధపడవా? అది శ్రమ అయితే ఇంకా ఆనందం, నీ బట్టి నాకు ఇల్లు లేదంటే ఇంకా బెటర్, స్తోత్రం, రోడ్డు మీద ఉంటా. బట్ వెన్ వీ టుక్ దట్ బోల్డ్ స్టెప్, దట్ వాస్ అ బ్లెస్సింగ్ దేర్. నిజంగా ఆశీర్వాదం. ఈరోజు మన జీవితంలో నిజంగా సవాల్ తీసుకోవాలండి. క్రీస్తు కొరకు మనం నిలబడగలుగుతున్నామా? క్రీస్తు సాక్షులుగా బ్రతకగలుగుతున్నామా? అన్ని జనుల ముందు నీ విశ్వాసాన్ని కనబరచగలుగుతున్నావా? అనేక మంది అన్ని జనుల ముందు విశ్వాసాన్ని కనబరచరు. ఎందుకు తెలుసా? బికాస్ యు ఆర్ లివింగ్ కాంప్రమైజ్డ్ లైఫ్. ఎక్కడ నిన్ను వారి చేతులు ఎత్తి చూపిస్తారు అనే భయంతో అసలు క్రైస్తవుడు అన్న మాట కూడా చెప్పు. యేసుప్రభు దేవుని వాక్యం చూస్తున్నాము. యేసుప్రభు సిద్ధరి చెప్తున్నాడు, నా కొరకు నువ్వు నిలబడాలి. నువ్వు ఇతరుల ముందు నన్ను ఒప్పుకోకపోతే తండ్రి ముందు నేను నిన్ను ఒప్పుకోను. ఇతరుల ముందు నువ్వు నన్ను ఒప్పుకుంటానికి అవమానపడతాను, నేను నీ గురించి అవమానపడతానని దేవుడు చెప్తున్నాడు.